దేశ రక్షణ కోసం దశాబ్దాల పాటు సేవలందించిన పదవి విరమణ అనంతరం సొంత గ్రామాల్లో నివేశ స్థలం లేక ఇబ్బందులు పడుతున్న మాజీ సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నివాస స్థలాలు కేటాయించాలని జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని అమర జవాన్ స్తూపం వద్ద జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికుల నివాస స్థలాలు కోసం శనివారం 3వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అమర జవాన్ స్తూపానికి ఘనంగా నివాళి అర్పించి అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించి జీవో నెంబర్ 1241 ప్రకారం 175 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం డివిజన్ నుంచి ఎంతో మంది యువకులు సైన్యంలో ఎంపికై దేశ రక్షణ కోసం సేవలు అందించారని, ఈ ప్రాంతానికి చెందిన మాజీ సైనికులను గుర్తించి వారి నివేశ స్థలానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని మాజీ సైనికులు హెచ్చరించారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు, పలువురు మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.